కి స్వాగతం. శ్రీరామనవమి సందర్భంగా నెల్లూరు నగరంలోని పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి నగర్లో వాసుదేవ్ యూత్ ఐకాన్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీరామనవమి పండుగ సందర్భంగా వాసుదేవ్ యూత్ ఐకాన్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారన్నారు. సందర్భంగా 3000 మందికి అన్నదానం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో వాసుదేవ్ యూత్ ఐకాన్ సభ్యులు పాల్గొన్నారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. స్వస్య శ్రీ పరాభవరామ సంవత్సరం చైత్రమాసం శుద్ధ నవమి అనగా ఈరోజు ఎంతో విశిష్టమైనటువంటి రోజు. శ్రీరామనవమి పర్వదిన పండగ రోజు. ఈ రోజున యావత్ మంది లోకల్లో ఉన్నటువంటి జనులందరూ కూడా ఈ యొక్క శ్రీరామ క్షేత్రాలలో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాలు జరిపిస్తూ ఉంటారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ శ్రీ గాంధీనగర్ దగ్గర ఉన్నటువంటి రామచంద్రారెడ్డి నగర్ కాలనీ నందు వేంచేసి ఉన్న సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ అభయాంజ కోదండరామస్వామి దేవస్థానం నందు గత 19 సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి అమ్మవారికి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరపబడినది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవం వాసుదేవ యూనియన్ యూత్ ఐకాన్స్ వారి యొక్క కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరిగినది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రులై తీర్థప్రసాదములు స్వీకరించారు. అటు పిమ్మట మధ్యాహ్నం అంగరంగ వైభవంగా అన్నదాన మహోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన మహోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పై కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఎప్పటి లేనటువంటి తరుణంలో ఈ సంవత్సరం సరైన కొత్త పద్ధతిలో 25 కేజీల లడ్డూని శ్రీ వెంకట సుబ్బారావు గారు ఈ యొక్క ఉభయదాతలుగా ఈ యొక్క లడ్డుని వారు స్వామివారికి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పెట్టడం, ఆ లడ్డుని వేలంపాట వేయడం, ఆ లడ్డుని ఆ యొక్క జమ్ముల అరుణ్ కుమార్ వారు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం, వీరందరూ కూడా స్వామివారికి కృపకు పాత్రులై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అదే విధంగా ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు సాయంత్రం కూడా ఈ కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామివారి అమ్మవారు ఊరేగింపులో ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం కూడా ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు కూడా నైవేద్యాలన్నీ కూడా స్వామివారికి సమర్పించుకొని వారికి కూడా పాత్రలు కాగలరని ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ప్రతి ఒక్క రామచంద్రారెడ్డి నగర్ వాస్తవ్యులకు, అదేవిధంగా ప్రత్యేకించి ఈ యొక్క సీతారామ అభయ ఆంజనేయ స్వామి కమిటీ సభ్యులకు అందరికి కూడా శుభాశీస్సులు, అందరు కూడా రాముల వారి యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ ఇదే విధంగా ఇదే ఐకమత్యంతో ఇదే ప్రోత్సాహంతో రానున్న ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని